తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అప్పుడు తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆమెకి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆమె బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఏ రకమైన మార్పులు జరగనున్నాయి? ఎందుకంటే ఆమె ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె చిక్కుకున్న దగ్గర నుంచి కూడా రకరకాల రాజకీయ పరిణామాలు, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్ ఒకదాని మీద ఒకటి ఆరోపణలు చేసుకోవటం, అంటే ఒక రకంగా అరెస్ట్ అనేది ఇక్కడ రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకి ఒక దినుసుగా మారింది. ఇప్పుడు ఆమె ఇట్లా అరెస్ట్ కావటం వల్లే కొంత కేసీఆర్ కూడా ఆయన రాజకీయాల కాటికి స్పీడ్ తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన కూడా కొంత మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంత బీజేపీతో సర్దుబాటు చేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇప్పుడు ఆమె బెయిల్ మీద విడుదలయ్యారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ జూలు విదిలిస్తారా? ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఏ రకమైన పరిణామాలు తెలంగాణలో సంభవించనున్నాయి? ఈ అంశాలన్నీ మనతో చర్చించడానికి డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. అదే అండి, ఇప్పుడు మొన్నటి వరకు ఇప్పుడు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది తెలంగాణ రాజకీయాల్లో ఒక రకమైన ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఈ పార్టీ ఆ పార్టీతో కలుస్తుంది, ఆ పార్టీ ఈ పార్టీతో విలీనం అవుతుంది అనేది జరుగుతోంది. ఇప్పుడు ఆమెకి బెయిల్ వచ్చింది. నౌ షీ వాజ్ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్. అట్లాగే కేసీఆర్ కూడా కంఫర్టబుల్ పొజిషన్ లోకి వచ్చారని అనుకోవాలి. ఇప్పుడు ఈ తర్వాత ఏ రకమైన రాజకీయ పరిణామాలు తెలంగాణలో సంభవించే అవకాశం ఉందంటారు? ఒక్కటే, ఆమె జైలుకి వెళ్ళిన సమయంలో ఆమె తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా లేడు. పరిస్థితులు మారిపోయింది. బీజేపీ బలంగా వచ్చిన పైకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నో రోజులు కూడా అవ్వలేదు, కూడా ఒక సంవత్సరం కూడా విందో లేదో ఇంకా లేదు. సో పరిస్థితులు మారిపోయింది. అది ఆయన జైల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి బయటకు వస్తే ఒక రకమైన ఫీలింగ్ అవుతుంది. ఇప్పుడు అంతా బిల్డప్ చేసుకోవాలి. కవిత గారు సరిపెడతారా, కేటీఆర్ గారా, అది కాదు. వాళ్ళు ఏ రకంగా ప్రాంతీయ పార్టీని ముందలు తీసుకొస్తారు, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళ ఓట్ బ్యాంక్ మైనారిటీస్ అందరూ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవటం, అవన్నీ రియాలిటీస్ ఉన్నాయి. కాబట్టి ప్రాంతీయ పార్టీగా ఎలా పెరుగుతారో, ప్రాంతీయ పార్టీగా వాళ్ళ స్థానం తెలంగాణలో ఎలా తెచ్చుకుంటారు. తప్పకుండా ప్రాంతీయ పార్టీగా మంచి అవకాశం ఉన్నది. ఎందుకంటే మిగతా ఈ రెండు పెద్ద పార్టీలు నేషనల్ పార్టీస్, బీజేపీ, కాంగ్రెస్. ప్రాంతీయ పార్టీ కొంచెం ప్రత్యేకతలు ఉంటాయి. లోకల్ నాయకులు ఉంటారు, కలుసుకోవచ్చు, చెప్పుకోవచ్చు, వాళ్ళకి పరిస్థితులన్నీ తెలుస్తాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. నేషనల్ పార్టీస్కి అలా కాదు. కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి తప్పకుండా ఒక టెన్షన్ తగ్గింది కేసీఆర్ ఫ్యామిలీకి. ఆ జైల్లో ఉన్నారు, అవమానం తగ్గింది, బయటకు వచ్చారు, విజయంతో వచ్చారు అని చెప్పుకొని మొదలుకెళ్తారు. ప్యూర్ పాలిటిక్స్, రాజకీయం ఎలా చేస్తారు, ఎలా మొబిలైజ్ చేస్తారు, ప్రజల దగ్గరికి వెళ్ళి మేము మళ్ళీ వాళ్ళకు ఉన్న నెగిటివ్స్ అన్నీ ఎలా తీస్తారు, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఏ రకంగా చేసుకుంటారు, ఏ రకంగా చేసుకోరు. సో ఇదంత ఈజీగా ప్రిడిక్ట్ చేయడం కష్టం కాదు. కానీ ప్రాంతీయ పార్టీ మొన్న కవిత గారు ఒక మాట అన్నారండి, నేను వడ్డీతో సహా చెల్లిస్తాను అని. తిహార్ జైలు నుంచి బయటకు రాగానే ఆమె వడ్డీతో ఆమె వెండెట్ట ఎవరి మీద అనుకోవాలి? వెండెట్ట తీసుకోవటానికి అధికారం ఉండాలి, అవకాశం ఉండాలి, అదర్ సైడ్ కూడా పనికిరాని వాళ్ళు ఉండాలి. వెండెట్టాస్ తీసుకుంటారు, రెవెల్స్ తీసుకుంటారు, అవి ఏమి జరగవు. పాలిటిక్స్ లో అది ఎక్కడో రేర్ గా జరిగితే యాక్సిడెంట్ గా చెప్పాలి, కానీ అవి ఏమి వెండెట్టా తీసుకుంటారు? ఎవరో వ్యక్తిని ఓడిస్తారా, లేకపోతే బీజేపీని ఓడిచ్చేస్తారా, కాంగ్రెస్ ఓడిచ్చేస్తారా, అధికారంలోకి వస్తారా? అది నేను అనుకుంటాను. అవి అన్న మాటలకి అది ఇంపాక్ట్ ఏముంటుంది? వెండెట్టా తీసుకుంటానంటే అది నెగిటివ్గా వస్తుంది. సరే అవన్నారు, దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఏదో వచ్చేస్తుందని నేను భావించట్లేదు. ఫ్యాక్టర్ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది, బీజేపీ ఢిల్లీలో ఉన్నారు, బీఆర్ఎస్ బయట ఉన్నారు. సో చాలా జాగ్రత్తగా వాళ్ళు బిల్డప్ చేసుకోవాలి. రీజనల్ పార్టీకి మంచి అవకాశం ఉన్నది. కేసీఆర్ గారు ఎమర్జెన్సీ వాళ్ళకి నాయకులు ఉన్నారు, బీజేపీకి అక్కర్లేని నాయకులు, కాంగ్రెస్కి అక్కర్లేని నాయకులు, లేకపోతే స్థలం లేని నాయకులు ఇక్కడ రావచ్చు. అదంతా ఈ జైలు మీద, లిక్కర్ స్కామ్ మీద అది మోటివేటింగ్ ఫోర్స్ కాదు. వాళ్ళ పాలిటిక్స్, వాళ్ళు ఏం ఆఫర్ చేస్తారు, ఎలక్షన్స్ ఎలా గెలిపిస్తారు,
ఆ వీక్నెసెస్ మొన్న ఎలక్షన్స్లో 2 ఎలక్షన్స్లో వచ్చినాయి. ఎలా తీస్తారు? 2023 ఎలక్షన్, 2024 ఎలక్షన్‌లో రెండిట్లో వాళ్ళు ఓడిపోయారు. అది ఎలా మారుస్తారు? కొత్త వాళ్ళని ఎలా తెస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన చెప్పటమేమో ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ ఇక మధ్యలో రాజీ కుదిరి వాళ్ళతో రాజీ పడబట్టే ఇప్పుడు కవిత విడుదలైందని. అంటే ఈవెన్ దో బీజేపీ నాయకుడు కూడా బండి సంజయ్ కూడా అంత ఓపెన్ గా, అంటే వీళ్ళు ఎవరికి కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, బెయిల్ ఇచ్చింది, ఇప్పుడు అది కోర్టు ధిక్కారం అవుతుంది అనేది కూడా సంబంధం లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకున్నారు. సరే, అది ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ తో బీజేపీ విలీనం అయ్యే అవకాశం ఉందని వీళ్ళు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదేమైనా అవకాశం ఉందంటారా? అస్సలు ఏమి అవసరం లేదు, అవకాశం లేదు. బీజేపీకి లాభం ఏంటి? బీఆర్ఎస్కి లాభం ఏంటి? బీఆర్ఎస్ ఏం తీసుకొస్తారు బీజేపీతో కలిస్తే? అది అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతాయి. కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ కలిస్తే బీజేపీకి అడ్వాంటేజ్ అవుతాడు. ఎందుకంటే ఇంకా అపోజిషన్ పార్టీ ఎవరు మిగిలేరు. సో అది జరిగే పని కాదు, అవసరం లేదు, దాంట్లో లాభం లేదు. బీఆర్ఎస్కి లాభం లేదు, కాంగ్రెస్కి లాభం లేదు, బీజేపీకి లాభం లేదు. ఎందుకంటే ఆ 3 పార్టీలు ఉండి ఎవరైనా 40% ఓట్లు తెచ్చుకోగలిగితే వాళ్ళు అధికారంలోకి వస్తారు. 40% తెచ్చుకోకుండా 20% తెచ్చుకొని అలయన్స్ గవర్నమెంట్స్ ఫామ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ విలీనం అయిపోతే ఏమవుతుంది? ఏమొస్తుంది? బీజేపీకి ఏమొస్తుంది? బీఆర్ఎస్కి ఏమొస్తుంది? ఎందుకు చేయాలి? దానివల్ల అధికారంలోకి రారు కదా. ఇంకా 4 సంవత్సరాలు ఎలక్షన్ టైం ఉన్నది, 4 years ఉన్నది. 4 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ను తగ్గించడానికి, బీజేపీని తగ్గించడానికి, ఆయన పరిపాలన మంచిదని చూపెట్టుకొని చేయటానికి. అది ఊరికనే అది కొంచెం నేను చైల్డిష్ అనుకుంటున్నా. వాళ్ళతో కలిసిపోయారు, వీళ్ళతో పొత్తు అయిపోయారు. కేసీఆర్ ని రాజకీయంగా ఇరకాటంలో పెట్టడం, పక్కకి తోయటం అనే స్ట్రాటజీలో భాగంగా రేవంత్ రెడ్డి దీన్ని ఉపయోగిస్తున్నట్టున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి అది ఎంతవరకు ఫలితం ఇస్తుంది అంటారు? అదేం ఫలితం రాదు. కొన్ని రోజుల తర్వాత అవన్నీ మర్చిపోతారు. రేవంత్ రెడ్డి గారి బలం ఏంటంటే ఆయన ఎలాంటి పరిపాలన ఇస్తాడు, ఆ గ్యారంటీలు అవన్నీ ఇంకెవడు పట్టించుకోలేదు కదా. మన ఎలక్షన్లో కూడా దాని గురించి వేయలేదు కదా ఓటు. అది అయిపోయింది, ప్రజలు ఎత్తి తీశారు, అయిపోయింది. పోయినసారి బీఆర్ఎస్ను ఓడించాలని వాళ్ళకి ఓటేశారు. ఇప్పుడు ఆయన పరిపాలన ఎలాగుంటుంది? ఆయన పరిపాలన బాగా చేస్తే బీజేపీకి నష్టం, బీఆర్ఎస్కి నష్టం. వాళ్ళు విలీనం అవ్వినా అవ్వకపోయినా. విలీనం అవ్వేది అసలు ప్రసక్తే లేదు. ఇంకో రీజనల్ పార్టీ కూడా తెలంగాణలో స్థానం ఉన్నది. ఇంకా ఎంఐఎంతో కలిపితే 4 ఉన్నాయి. ఇంకా టైం ఉన్నది. పాలిటిక్స్ భారతదేశంలో ఎలాగొచ్చిందంటే తమిళనాడులో 20 పార్టీలు ఉన్నాయి. 20 పార్టీలు అంటే ఒక ఎంపీ అయినా ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే అయినా ఉన్నాడు, లేకపోతే పెద్ద పార్టీలతో పొత్తులో అయినా ఉన్నారు. కేరళలో 20 పార్టీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 10-15 పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతం తెచ్చారు కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు మళ్ళా కొత్తగా చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశాన్ని ఇక్కడ మళ్ళా రీఇన్వెంట్ చేయాలి, రీడిస్కవర్ చేయాలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్టున్నారు. అది ఎంతవరకు ఫలితం ఇస్తుంది అంటారు? మంచి ఆయన 5% ఓట్లు తెచ్చుకోగలిగితే 5-10% మళ్ళీ ఒక ఫోర్స్గా రావచ్చు, బ్యాలెన్సింగ్ ఫోర్స్గా రావచ్చు. అందరు చూసేది ఏంటంటే బ్యాలెన్స్ కోసం. ఒక 10 మంది ఎమ్మెల్యేలు తెచ్చుకుని ఒక 2 మంత్రులు వస్తే మన జెండా ఎగురుతుంది. సో ఇంకా పార్టీలు రావచ్చు. ఆంధ్రాలో ఇంకో పార్టీ రావచ్చు, తప్పకుండా రావచ్చు. కుల పార్టీ అనుకోండి, ఏదో కూడా ఉందండి ఆయనకి. ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి మొన్న సక్సెస్ఫుల్ గా ఏపీలో సక్సెస్ అయింది. ఆ స్ఫూర్తితోటి ఇక్కడ మళ్ళీ ఆ కూటమి ద్వారా ఇప్పుడు ఇక్కడ ఈయన ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పోయినసారి ఆయన ఇక్కడ రావడానికి ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ సెంటిమెంట్, మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు, చంద్రబాబు వస్తున్నాడు అనే సెంటిమెంట్ తోటి కేసీఆర్ లాస్ట్ టైం ఎలక్షన్స్ గెలిచారు. అంటే ఈ దఫా మళ్ళా ఆయన ఆ కార్డు, అంటే రీజనల్ కార్డుని మళ్ళా తీసుకొచ్చే అవకాశం లేదా చంద్రబాబు? ఒక్కసారి పనిచేస్తారు. మన కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ లో రాజ్యాంగాన్ని తీసేస్తారు బీజేపీ అన్నారు. అది ఒక్కసారి పనిచేస్తుంది. మళ్ళీ అది మ్యూజిక్ పెడితే ఎవరు వింటారు? వింటారు కదా. అందువల్ల 1 టైం పనిచేస్తుంది కొద్దిగా. చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ బలపెట్టుకోవాలంటే ఆయన కష్టపడాలి, పని చేయాలి, 119 నియోజకవర్గాల్లో మనుషులు పెట్టుకోవాలి, పని చేయాలి, నాయకత్వం చూడాలి, వచ్చే ఎలక్షన్స్ క్యాండిడేట్స్ పెట్టుకోవాలి, ఒక 5%, 6% ఓట్లు తెచ్చుకోవాలి, మళ్ళీ పోటీ చేయాలి, దుకాణం మూసేయకుండా మళ్ళీ పోటీ చేయాలి. సో అందువల్ల స్థలం ఉన్నది, విలీనం అనేది జరగదు. రేవంత్ రెడ్డి గారికి 4 సంవత్సరాలు టైం ఉన్నది. 4 సంవత్సరాల్లో మంచి పరిపాలన ఇస్తారా? ఇప్పుడు ఏదో స్టార్ట్ చేశాడు కదా ఈ చెరువులు ఇదంతా, అది పరిపాలన. మిగతాదంతా రూటీన్. ఆ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేసాం, మీ జీతాలు ఇచ్చాం, మీ జీతాలు పెంచాం, అది రూటీన్.
ప్రజల దృష్టిలో పరిపాలన అంటే ఏంటి, ఈయన కొత్తగా ఏం చేస్తున్నాడు, ఆనెస్టీ తెచ్చాడా, లేకపోతే మంచిగా గవర్నమెంట్ పనిచేస్తుందా, కొత్త విధానాలు తెచ్చాడా, నమ్రతగా ఉన్నాడా, పరిపాలనలో వస్తాయి. ఆ పరిపాలన భాగంగా రేవంత్ రెడ్డి గారికి మిగతా అవకాశం. మిగతా విషయాల్లో ఏమి చేయడానికి తగిన రిసోర్సెస్ లేక ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చాడు, ఒక సంచలనం అనేది ఒకటి వస్తుందండి. ఇప్పుడు ఎందుకంటే మొత్తం రాజకీయం మొత్తం హైడ్రా చుట్టూతే తిరుగుతుంది. ఇప్పుడు సెలెక్టివ్ గా ఇప్పుడు హైడ్రా పనిచేస్తుంది అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు మరి ఈ హైడ్రా అనేమో మీరు పరిపాలన స్టార్ట్ చేస్తున్నారని మీరు అంటున్నారు. ఏంటి బాగా బాగా హైడ్రా అనేది ఆయన చక్కగా కేర్ఫుల్ గా చేస్తే ఆయనకి దేశంలో యోగి ఆదిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి, అలా కేజ్రీవాల్ అలాంటి పేరు వస్తాయి. ఎందుకంటే పబ్లిక్ లో చాలా మంది అంటారు నరేంద్ర మోడీ బీజేపీ ఈడీ వాడారు, సిబిఐ వాడారు. పబ్లిక్ లో అది చెడ్డ కాదు, పబ్లిక్ లో చాలా ఆనందపడతారు. ఒక రాజకీయ నాయకులు ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి డబ్బులు బయట పడేస్తే బాగా చేశారంటారు. ఇక్కడ కూడా ఏంటంటే ఆయన తీసుకున్న పాలసీ ఏంటి, 300 చిల్లర చెరువులు ఉన్నాయి, నేను చుట్టూరా ఆక్రమించారు, తీసేస్తా. అది కొంతవరకు చేశాడు. నేను ఎవరి మీద రాజకీయంగా చేయట్లేదు, ఫస్ట్ కాంగ్రెస్ కేబినెట్ మంత్రిదే ఇల్లు పగలగొట్టేసాను, చేస్తున్నాను అన్నాడు. అది పబ్లిక్ సపోర్ట్ వస్తుంది, చాలా వస్తుంది. పబ్లిక్ చాలా దాని గురించి కళ్ళెత్తి చూస్తున్నారు, నిజంగా చేయగలదా అని, నిజంగా పెద్ద పెద్ద వాళ్ళని తరిమేయగలదా. ఆ పని మీద అలా వెళ్తా ఉంటే పబ్లిక్ సింపతి వస్తుంది, ఇమేజ్ పెరుగుతుంది. ఎందుకంటే పబ్లిక్కి మీరు కన్విన్స్ చేసి మీ మంచికి, మీ ఇంపార్టెన్స్కి నేను రిస్క్ తీసుకుంటున్నాను, అదే తప్పకుండా పబ్లిక్ రెస్పెక్ట్ ఇస్తారు. మీరే చూసుకోండి, ఎక్కడైనా సర్వే చేయండి, ఒక 100 మందిని సర్వే చేసి ఈ ఎవరైతే ఆక్రమించారో తరిమేయటం మంచిదా అంటే అందరూ మంచిదంట, ఒకళ్ళు ఇద్దరు కాదంట. తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు తరివేశారు, మనకి పేర్లు అనవసరం, వాళ్ళ మీద వాళ్ళకే చెడ్డ వచ్చింది. ఎన్నెన్ని ఎకరాలు ఆక్రమించారా, ఇదేంటి, ఈ చెరువుల్లో 300 చిల్లర చెరువులు తవ్వి ఫ్లడ్ ఆఫ్ చేసేవారు, అదంతా పోయింది కదా. సో ఇది ఇది ఇలాంటిది ఇది ఒక్కటే అంటలేదు, ఇలాంటి పనులు ఆయన చేయగలిగితే తప్పకుండా మంచి ఇమేజ్ పెరుగుతుంది. అలాగే కేసీఆర్ కూడా రీజనల్ పార్టీని బలపరుచుకుని ఆయన చేసిన తప్పులేంటో ఆయనకి తెలుసు కాబట్టి అవి కూడా దిద్దుకొని ఒక పాజిటివ్గా హంబల్గా ఉండాలి, ఉంటే మళ్ళీ ఆయనకి లైఫ్ ఉండాలి. బీజేపీకి సరే యంగ్ లీడర్స్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, షెడ్యూల్ కాస్ట్ దళిత్స్ ఉన్నారు, ట్రైబల్స్ ఉన్నారు. ఎందుకంటే మిగతా పార్టీలో స్థలం లేదు కదా వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ పార్టీ సాంప్రదాయంగా వచ్చిన నాయకులు కులాలే ఎక్కువ కూర్చుంటారు, వీళ్ళకి ఎక్కడ స్థలం ఉంటుంది, అక్కడ బీజేపీలో స్థలం ఉంది. సో 3 సర్వైవ్ అవుతాయి, 3 బలంగా ఉంటాయి. ఇలాంటి రాష్ట్రాలు ఎక్కడున్నాయి భారతదేశంలో? అన్ని 2 పార్టీల రాష్ట్రాలు కదా. కాంగ్రెస్, బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రాంతీయ పార్టీ ఉన్నాయి. బెంగాల్లో బీజేపీ ప్రాంతీయ పార్టీ, బీహార్లో బీజేపీ ప్రాంతీయ పార్టీ, ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రాంతీయ పార్టీ, జార్ఖండ్ కూడా బీజేపీ ప్రాంతీయ పార్టీ. సో ఇలాంటిది ఒక చోటే ఉన్నది ఒడిశాలో, కాంగ్రెస్ ఉండేది, బీజేపీ ఉండేది, నవీన్ పట్నాయక్. తెలంగాణ పరిస్థితి వస్తే అలా సాగుతారు. ఎవరు జాగ్రత్త పడతారో వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఇంతకుముందు మీరు చెప్పింది ఏంటంటే తమిళనాడు మోడల్లో ఇక్కడ తెలంగాణలో కూడా మెనీ రీజనల్ పార్టీస్ తోటి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అంటే అక్కడ కులానికి ఒక పార్టీ అన్నట్టు తయారైంది పరిస్థితి. కానీ అక్కడ ఆ మోడల్తో చూస్తే ఇక్కడ ఎందుకంటే అది పెద్ద రాష్ట్రం కింద ఉంది, రాష్ట్రం విడిపోయాక ఇది చిన్న రాష్ట్రం అయింది, అందుకని అన్ని రీజనల్ పార్టీస్ కి ఇక్కడ స్పేస్ దొరుకుతుందంటారా? సరే, హర్యానా 90 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్ని పార్టీలు ఉన్నాయి నేను చెప్పమంటే చెప్తా. కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, బీఎస్పీ ఉన్నది, ఐఎన్ఎల్డి 3 పార్టీలు ఉన్నాయి, ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది. ఆల్రెడీ లెక్క చెప్పాను మీకు, 7 పార్టీలు ఉన్నాయి. 7గురికి ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో 3-4 పార్టీలకి ఎంపీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఎక్కడ 7 పార్టీలు హర్యానాలో ఆపరేట్ చేస్తున్నాయి. అకాలీదళ్ కూడా ఉన్నది, ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది, 8. సో అది దానికి లిమిట్ లేదు, ఇది ఈ లిమిట్ లేదు. ఎవరైనా ముందరకు వస్తారా నాయకుడు, అది చూడాలి. బీసీ నాయకుడు వచ్చే ధైర్యం ఉన్నదా తెలంగాణలో, ఆంధ్రాలో? నాకు కనపడట్లేదు ఆ ధైర్యం వల్ల. ఉత్తరప్రదేశ్లో అక్కడ వచ్చారంటే ఆ సమయంలో జనతా పార్టీ నుంచి చీల్చి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి లాలూ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ ఎస్టాబ్లిష్ అయ్యారు. కొత్తగా పెట్టి రావటం చాలా కష్టం, అలయన్స్ తో వస్తారు. ఎవరైనా అప్పుడు ఓవేసీ ఉన్నారు, 7 ఎమ్మెల్యేలు ఉన్నాయి,
నేను వీటితో కలవను వాటితో కలుస్తానంటే ఎవడు పట్టించుకోవట్లేదు. 7 ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి నేను కేసీఆర్‌తో నేను సపోర్ట్ చేస్తా, ముఖ్యమంత్రిగా ఉంటే ఓ రకంగా అవుతుంది. అదే బీజేపీతోనే ముస్లిం పార్టీ అయినా సపోర్ట్ చేస్తానంటే ఎక్కువ ఎంఫసిస్ వచ్చాది, మార్పొస్తాది. ఎప్పుడైతే అదే. నేను ఇక్కడే కూర్చుంటానన్నాడో వాల్యూ లేకుండా ఉంటాయి. చిన్న అదే. పార్టీలు ఫార్మ్ చేయటం, వాళ్ళు ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవటం అంటాం. ఎవరితో అయినా మాకు సంబంధం లేదు. నాకు అధికారం కావాలి. బీహార్‌లో 10 పార్టీలు ఉన్నాయి. బీహార్. 15 పార్టీలు. మీరు చూస్తే 2 కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఒక మార్క్సిస్ట్ పార్టీ 3 ఉన్నది. లాలూ పార్టీ 4, నితీష్ 5, బీజేపీ 6, ఇక చిన్న పార్టీలు ఒక ఎమ్మెల్యే పార్టీలు, పస్వాన్ పార్టీ లాంటి 15 పార్టీలు ఉన్నాయి బీహార్. అదండి. ఇప్పుడు తెలంగాణ అది నేను తెలంగాణ ఏర్పడంగానే ఇప్పుడు కేసీఆర్ ఒక తెలంగాణ జాతిపిత, టీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు పాత స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లాగా ఒక మోనోపలి రాజకీయాల మీద వచ్చింది. అంటే అటువంటి మోనోపలిని ఆయన అప్పుడు ఏమన్నాడు, మాది ఉద్యమ పార్టీ కాదు రాజకీయ పార్టీ, మేము రాజకీయాలు చేస్తామని ఒకసారి ఆయన దాన్ని డైల్యూట్ చేసుకున్నాడు. రెండోసారి ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ ని ప్రతిఫలించే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కి మార్చుకోవటం, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పేసి ఇంకొక ఛాన్స్, అంటే తన మోనోప్లైని తనే పగలగొట్టుకున్నారు. అంటే ఈ 2 తప్పులు చేసిన తర్వాత అదే ఫస్ట్ అసలు ఈ 2 తప్పులు చేయటం అనేది ఇప్పుడు ఆ టీఆర్ఎస్ మీద కేసీఆర్ బలాన్ని ఎలా తగ్గించింది అనేది మీరు ఎలా చూస్తారు? అది 2 తప్పులుగా మీరు చూస్తున్నారు, నేను చూడలేదు. అది పెద్ద అది మీ పేరు రామ్ అంటే నా పేరు రాముడు అని పెట్టుకున్నా, అది పెద్ద అందరికీ తెలుసు. ఎవరో షేక్స్పియర్ ఎప్పుడో అన్నాడు, గులాబీ పువ్వు పేరు ఇంకో పేరైనా ఆ పువ్వు సెంట్ పోదు కదా అన్నాడు. జ్ఞాపకం పేరు మారిస్తే ఆ పువ్వు మారిపోదు కదా. అందువల్ల ఇది అది కాదు. మెయిన్ నా వ్యూ ఏంటంటే పరిపాలన సరిగ్గా సెకండ్ టర్మ్ చేయలేకపోయాడు. ఎందుకంటే పాత వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరూ పదవులు కావాలి, ఆ పదవులు వెళ్ళిపోతారు, ఇంకా కొంతమంది ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తీసుకోవటం. అగ్రెసివ్ పాలిటిక్స్ కూడా పనిచేయు. అగ్రెసివ్ పాలిటిక్స్ కూడా ప్రజల్లో భయం వస్తాయి. ఎప్పుడైనా మీరు ముఖ్యమంత్రిగా ఉంటే శాంతి కోసం మీరు చూడాలి. అపోజిషన్ అల్లరి చేసినా మీరు అల్లరి చేయకూడదు, మీరు కంట్రోల్ చేసుకోవాలి. మీరు పెద్ద మనిషిగా రావాలి. మీరు నిశ్శబ్దానికి ట్రై చేయాలి. ఇప్పుడు మమతా బెనర్జీ చేసేది తప్పకుండా మమతా బెనర్జీకి లాస్ వస్తాయి. ఆమె శబ్దం చేస్తూ ఉంటే ప్రజలు ఏమనుకుంటారు? శబ్దం లేకుండా 2వ టర్మ్ చేస్తుంటే ఆయన 3వ టర్మ్ వదులు. నా అభిప్రాయం పరిపాలన ఫెయిల్ అయింది కానీ పేరు మార్చేయడం అదేం పెద్ద నేను అనుకోవట్లేదు. దానికి ఏదో అది ఒక సైడ్ షో. మరి కేసీఆర్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వచ్చే స్థాయిలో ఇప్పుడు పార్టీని మళ్ళీ తీసుకెళ్ళడానికి ఏం చేయాలంటారు? అసలు సాధ్యం అవుతుంది అంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఆయన పార్టీ చక్కగా ఆయన పార్టీ సక్సెస్ఫుల్ అయిపోవాలి. నేను జాయిన్ అవ్వటానికి పార్టీ వెళ్తాను. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కేసీఆర్ని కలవమంటే మనకు దొరుకుతారా? సో సక్సెస్ఫుల్ అయిపోవాలి. ఇన్వైట్ చేయాలి అందరినీ, మా పార్టీ వచ్చి జాయిన్ అవ్వండి. వాళ్ళకి స్వీకరించాలి. బీజేపీ చేసినట్టుగా ఈ గత 5 సంవత్సరాలు తెలంగాణలో ఓపెన్ డోర్ పాలసీ పెట్టుకోవాలి. అందరినీ రమ్మనాలి, అందరినీ మొదలు తీసుకెళ్తా ఉండాలి. కొంచెం డెమోక్రటైజ్ చేయాలి. సో బీజేపీతో హ్యాపీగా లేనోళ్ళు, కాంగ్రెస్‌తో హ్యాపీగా లేనోళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక్కడే అన్‌హ్యాపీగా ఉంటే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? సో ఆ పార్టీ ఏంటంటే ఓపెన్ డోర్ పాలసీ చేసుకోవాలి. తర్వాత కొంచెం అవుట్ సైడ్ సపోర్ట్ తీసుకోవాలి, మనుషులు కన్సల్టేషన్ చేసుకోవాలి. డీఎంకే చేస్తున్నట్టుగా ఈ మమతా బెనర్జీ కూడా అలాగే పైకొచ్చింది. అంతా బయట వాళ్ళని తీసుకొని అధికారంలో రావటంలో మమతా బెనర్జీ విశేషంగా వచ్చింది. ఇప్పుడు ఎందుకు పాటు చేస్తుందంటే 3వ టర్మ్‌లో ఆ పొగరుమొత్తాను అనుకోండి, నిశ్శబ్దం అనుకోండి, ఆంభావం అనుకోండి, లేకపోతే మర్చిపోయారనుకోండి, అందువల్ల ఛాన్సెస్ ఉన్నాయి. పెద్ద ఏం చేయక్కర్లేదు కేసీఆర్ గారు. కొద్దిగా పాలసీస్ మార్చుకుని, వ్యవహారం మార్చుకుని, కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఓపెన్ డోర్ పాలసీ పెడితే ఆయన మళ్ళీ అధికారంలో రావాలంటే 60 మంది ఎమ్మెల్యేలు అక్కర్లేదు తెలంగాణలో. మళ్ళీ ఆయన 40 తెచ్చుకుంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చు. 40 తెచ్చుకుంటే చాలు. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచే బీజేపీకి వెళ్దామా లేకపోతే కాంగ్రెస్‌కి వెళ్దామా అని అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో, ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు కూడా ఒక రకంగా కార్పొరేట్ బిజినెస్ అయిపోయింది కాబట్టి, ఈ కంపెనీలో బాలేకపోతే ఆ కంపెనీలో ఈక్విటీ ఇన్వెస్ట్ చేద్దాం అన్నట్టు అయిపోయింది కాబట్టి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు కేసీఆర్ చేయడానికి సాధ్యం అవుతుందంటారా? అది ఈజీగా అవుతుంది. ఎందుకంటే అందరూ కోఆపరేట్స్ కాదు కదా. వాళ్ళ దగ్గర ఎనర్జీ లేదు కదా. డబ్బిచ్చి కొనుక్కుంటాను అంటున్నారు. అందరూ కొనుక్కోలేరు కదా. సో అది నేను పెద్దగా చూడలేదు. మంచి అవకాశాలు ఉన్నాయి ఆయన చేతిలో. ఓపెన్ డోర్ పాలసీ
సెటిలర్, నాన్ సెటిలర్, ఈ రిలీజన్, ఆ రిలీజన్, ఆ కులం, ఇది కులం, ఓపెన్ డోర్ పాలసీ. యాక్సెస్ ఇస్తే ఖాళీగా ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. బీజేపీలో, కాంగ్రెస్లో స్థలం లేని వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. జిల్లాకి నాయకత్వం ఎస్టాబ్లిష్ చేసి ఎక్స్పాండ్ చేయి పార్టీ అంటే సరిపడుతుంది. బోల్డ్ ఇప్పుడు బీజేపీ కూడా పెద్ద పార్టీ అయిపోయింది కాబట్టి అక్కడ కూడా తలుపులు మూసేసుకుంటున్నారు. అది వస్తే నాకు నష్టం అని వ్యవహారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ అది ఉన్నది. బయట వాళ్ళు రాకూడదు, నేను ఒక్కడనే ఉండాలి నాయకుడు. కొత్తవాడు వచ్చినోడు నలిపేసి ఆయన బయటికి పంపించేస్తారు. హైకమాండ్ కమాండ్ అని. కేసీఆర్కి మంచి ఛాన్స్ ఉంది. ఆయన ఉపయోగించుకుంటాడా, ఉపయోగించుకోలేదా, అది మరి ఆయన చేతిలో ఉంది. అదే అంటే సకల జనుల సమ్మె అనేది ఆ రోజుల్లో ఒక కాయినేజ్ ఎట్లా అయిందో ఉద్యమంలో, అట్లా ఇప్పుడు సకల జనుల పార్టీ కింద బీఆర్ఎస్ ని మార్చుకోవాలంటారా కేసీఆర్? మార్చుకోవాలి. యాక్సెసిబుల్ గా ఉండాలి. ఒక అందరితో కలవాలి, అందరికి యాక్సెస్ ఇవ్వాలి. కొత్త లీఫ్ టర్న్ చేసాం, కొత్తగా ఉన్నామని చెప్తే వాళ్ళకి మళ్ళీ బలం వస్తుంది. నాకేం డౌట్ లేదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు అంత ఈజీగా మాయం అయిపోరు. ఎక్కడ మాయమైపోరు. కొన్ని సంవత్సరాలు ఉంటారు, తగ్గిపోవచ్చు. వాళ్ళ చేతిలో ఉన్నది. వాళ్ళు సరిగ్గా చేసుకుంటే ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ ఉంటుంది. సరిగ్గా చేసుకోకపోతే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. తెలంగాణలో బీజేపీ ఎమర్జెన్సీ ఇప్పుడే పెరుగుతుందండి. ఇప్పుడు బీజేపీ నిలబడుతుందంటారా? బీజేపీ అధికారంలోకి వస్తుందంటారా? తప్పకుండా అధికారంలోకి వస్తుందో రాదో చెప్పను, కానీ వాళ్ళకి ఎప్పుడైతే 8 మంది ఎంపీలు వచ్చారో పెద్ద విజయం కదా బీజేపీ. 6 మంది ఎంపీలు తెచ్చుకోగలిగితే మళ్ళీ ఎలక్షన్లో గొప్ప విజయం. ఎస్టాబ్లిష్ అయిపోయారు బీజేపీ. అది ఎప్పుడైతే గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా ఒక్కోళ్ళు 60-70 సార్లు వచ్చారు తెలంగాణ. ఆ ఫెమిలియర్ ఫేసెస్ అయిపోయారు. తెలంగాణ మళ్ళీ వచ్చారా, వస్తున్నారా, మనం ఓటు వేయలేదు లాస్ట్ టైం, వేద్దామని వచ్చింది. వాళ్ళు తిరుగుతారు, వాళ్ళు ఎక్స్పాండ్ చేయడానికి చూస్తారు. వాళ్ళ పార్టీ సిస్టమ్ వేరు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తప్పులు చేస్తుందా, అది వేరే విషయం. ఎక్స్పాండ్ అవటానికి ఇక్కడ ఎప్పుడైతే బీఆర్ఎస్ బలపరుస్తుందో మళ్ళీ బీజేపీకి కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఓటర్కి కాంపిటీషన్ ఉంటుంది. ఓటర్స్కి రీచ్ చేయాలి బీఆర్ఎస్. బీజేపీ కంటిన్యూ చేయాలి. బీజేపీ ఇంకా నాయకులు తీసుకోవాలి, బయట వాళ్ళని, చిన్న వాళ్ళని, అందరినీ తీసుకోవాలి. ఇప్పటి వరకు ఎలా తీసుకున్నారో బీజేపీ మార్చుకోకూడదు పాలసీ. కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ఆధారపడి కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటంటారు? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ నేషనల్ లెవెల్లో కొంత వీక్ అయింది మొన్న ఎలక్షన్స్ లో చూస్తే. ఇప్పుడు ఇక్కడేమో స్ట్రెంగ్థెన్ అయింది యాక్చువల్ గా. అంటే కొంతమంది చెప్పడం ఏంటంటే అసలు మొన్న అందరూ ఇంకా దక్షిణాదికి బీజేపీ వస్తుంది ఇంకా ఎదురు చూస్తున్నారు, కానీ మొన్న 50 సీట్లు దక్షిణాది నుంచి గెలిచింది. మన బీజేపీకి బలం నేషనల్ లెవెల్లో వచ్చింది దక్షిణాది నుంచి అని చెప్పి నాతో ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఒక సందర్భం అన్నాడు. ఈ మేక్ సమ్ సర్వేస్ అన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ భవిష్యత్తు ఏందండి? ఇప్పుడు రాక ఇక్కడ కర్ణాటకలోను, ఇప్పుడు తెలంగాణలో వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు బీజేపీ ఓ పక్కన, టీఆర్ఎస్ ఓ పక్కన బలపడితే, బీఆర్ఎస్ ఓ పక్కన, ఇప్పుడు ఏంటి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ఇక్కడ పరిపాలన తప్పేం లేదు. ఇది రాహుల్ గాంధీ గారి ఇమేజ్ గ్యారంటీస్ కాదు. రేవంత్ రెడ్డి గారు ఓన్ ఇమేజ్. రేవంత్ రెడ్డి గారు బలం పడితే ఓట్లు దాని మీద పడతాయి. ఆయన #1 లీడర్ అబౌవ్ ఆల్. ఆయన రాష్ట్రం అంతా పేరు ఉన్నది. ఆర్గనైజేషన్ కెపాసిటీ కూడా చూపెట్టాడు, యాక్సెప్టబిలిటీ చూపెట్టాడు. అందువల్ల ఆయన మీద ఆధారపడి కేసీఆర్ మీద ఎలాగా కేటీఆర్ మీద బీఆర్ఎస్ ఆధారపడి ఉన్నదో రేవంత్ రెడ్డి. ఎక్కడో దూరం నాయకుడు వచ్చి వేణుగోపాలం, రాహుల్ గాంధీ మీటింగ్లు పెట్టి ఖర్చు పెట్టి జనం తీసుకొచ్చి చూపెట్టాలి, కానీ కింగ్ పెన్ ఎక్కడ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎలా పరిపాలిస్తాడో అది మోస్ట్ ఇంపార్టెంట్. అదండి ఒకటి. ఒక ఫేస్ అనేది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ కి ఈయన కేసీఆర్ ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి ఇక్కడ ఏపీలో ఫేస్ ఎవరంటారు? అక్కర్లేదు. బీజేపీకి అక్కర్లేదు. దానితోడు పాత నాయకులకి కొత్త నాయకులకి మధ్య కూడా ఈ నాయకత్వం స్వీకరించడంలో, నాయకత్వం రావటంలో కొంత ఘర్షణ ఉందని కూడా చెప్తున్నారు. అవుతుంది, ఎప్పుడు ఉంటుంది, ఆ టెన్షన్ ఉంటుంది బీజేపీకి. కానీ ఇప్పుడున్న నాయకత్వం ఢిల్లీలో బీజేపీకి మోడీ, అమిత్ షా నడ్డా వాళ్ళు చాలా పార్టీని బిల్డప్ చేశారు దక్షిణాదిలో. తమిళనాడులో 10% నుంచి 12% ఓట్లు బీజేపీకి వస్తున్నాయంటే గొప్ప విషయం. కేరళలో 20% దాటిందంటే గొప్ప విషయం. తెలంగాణలో 30 అంతా వచ్చిందంటే విశేషమైన విషయం. ఇక్కడ 140 సీట్లు ఉన్నాయి దక్షిణాదిలో రఫ్గా. ఇప్పుడు అది 50 వచ్చినాయి అంటున్నారు. 50 అంటే అలయన్స్తో కలిపి, అంతే కదా. అలయన్స్ కాకపోతే 30 వచ్చింది.
140కి 30 వచ్చింది. అది నెక్స్ట్ ఎలక్షన్ కల్లా 30 50 చేసుకోగలిగితే వాళ్ళు సక్సెస్ అయిపోతారు. వాళ్ళ విరోధీలకి 20 తగ్గుతాయి, వీళ్ళకి 20 పెరుగుతాయి. అందువల్ల ఆ పార్టీ ఇప్పుడు ఆల్ ఇండియా పార్టీ అయిపోతే బీజేపీకి ఇక్కడ ఎవరు ఉండినా నాయకుడు లేకపోయినా పట్టింపు లేదు బీజేపీ. అది స్ట్రాంగ్ నాయకుడు రావాలంటే కొంతమంది ముఖ్యమంత్రులుగా ఉండాలి, పెద్ద చారిస్మా ఉండాలి. మధ్యప్రదేశ్కి శివరాజ్ చౌహాన్ ఉన్నారు, మహారాష్ట్రకి ఫడ్నవీస్ ఉన్నాడు, అలాగే బెంగాల్కి ఇంకా ఎవరు తేలలేదు బీజేపీ జెండా. అస్సాంలో హిమంత్ బిశ్వా శర్మ ఉన్నాడు. 3 రాష్ట్రాల్లో 3 నాయకులు చెప్పాను. మిగతా రాష్ట్రాల్లో ఫేస్ మీద ఉన్న యోగి ఆదిత్యనాథ్ 4. బీహార్లో ఎవరో నాయకుడు లేడు, ఒరిస్సాలో ఎవరో నాయకుడు లేడు, ఛత్తీస్గఢ్లో కూడా నాయకుడు లేడు. అందువల్ల కొన్ని చోట్ల నాయకుడు కావాలి వాళ్ళకి, కొన్ని చోట్ల నాయకుడు అక్కర్లేదు. సెంట్రల్ ఇమేజ్ మీద ఆధారపడతారు. కాంగ్రెస్ పార్టీకి సెంట్రల్ ఇమేజ్ అంత లేదు. స్థానిక నాయకులు బలంగా ఉన్న చోట కర్ణాటకలో వచ్చారు, హిమాచల్లో వచ్చారు, తెలంగాణలో వచ్చారు. స్థానిక నాయకులు బలమే. వాళ్ళకి స్థానిక నాయకులు డెవలప్ చేసుకుంటే కాంగ్రెస్ ఫ్యూచర్ చెప్పలేము, ప్రతిరోజు మారిపోతుంది. ఇలా ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్ అనుకోవటం కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఎలక్షన్కి ఈ 2024 ఎలక్షన్కి 20-25% ఓట్లు తేడా ఉంటాయి, 20% కొత్త ఓట్లు వస్తాయి. సో అప్పుడు మారిపోతారు పొజిషన్. ఎవరు ఇమేజ్ బాగుంటుంది, ఎవరు ప్రజలకి ఏం డెలివరీ చేస్తారు. నరేంద్ర మోడీ రాజకీయం బ్రహ్మాండంగా ఉన్నది, 2వ టర్మ్. పరిపాలన బాగోలేదు, ధర పెరుగుదల ఉన్నది, మిడిల్ క్లాసెస్ సరిగ్గా చూసుకోలేదు. వాళ్ళు ఓటు వ్యతిరేకం అయిపోయినా తగ్గారు ఓటు. అది సరి చేసుకుంటాడా, అయితే కళ్ళు మూసుకుని ఇలాగ పర్వాలేదు అంటాడా? అది ఆయన మీద కూడా ఆయన మంచి పరిపాలన ఇస్తే టర్మ్ వస్తాయి. రేవంత్ రెడ్డి మంచి పరిపాలన ఇస్తే టర్మ్ వస్తాయి. పాలిటిక్స్ చేయక్కర్లేదు రేవంత్ రెడ్డి ఆర్ మోడీ, చాలా చేశారు, సరిపోతారు. పరిపాలన అన్నిటికంటే కష్టం పరిపాలన. అదే ఇప్పుడు మన డిస్కషన్ కంక్లూడ్ చేసే సందర్భంగా మీరు ఫైనల్ గా ఇప్పుడు ఏం చెప్తారు? ఈ కవిత బెయిల్ అనంతర ముఖ చిత్రం ఒక మాటలో చెప్పాలంటే ఏ రకంగా చెప్తారు? ఆమె లేదు, 5 నెలలు ఉన్నారు జైల్లో. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వాలన్నారు, అంతే. పెద్ద కాదు, ఎక్కువ రోజులు ఉండటానికి వీలు లేదన్నారు. ఈవెన్ ఊరికనే ఇలా జైల్లో పెడతాం కరెక్ట్ కాదు, 5 నెలలు అయిపోయింది అన్నారు, అంతే. దీంట్లో పెద్ద మ్యాజిక్ లేదు, ఏం లేదు. కానీ మీరు ఒక రిమార్క్ ఏమిటంటే, మనం చూసింది 3 సంవత్సరాల్లో కేసెస్లో పెద్ద నాయకులు వెళ్ళినప్పుడు బెయిల్ అడుగుతారు, చిన్న కోర్టులో ఇవ్వరు, హైకోర్టుకి వెళ్తారు ఇవ్వరు, సుప్రీంకోర్టుకి వెళ్తారు ఇవ్వరు, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆ జిల్లా కోర్టు, సిబిఐ కోర్టు కొత్త కారణంతో వస్తారు ఇవ్వరు, మళ్ళీ హైకోర్టుకి. అలా 3-4 సార్లు అయిపోయాక ఆ కెరటం లాగా వస్తుంది, రోజు కేసు బెయిల్ ఇచ్చేస్తారు. అది కొత్త సిచ్యువేషన్, భారతదేశం జ్యుడిషియల్ కొత్త సిచ్యువేషన్. మీరు ఆలోచించండి, అలా చేస్తున్నారు కదా, వెళ్తాం చూస్తున్నారు కదా. అబ్జర్వేషన్ పనిచేస్తుంది. కొన్ని పనిచేస్తూ ఉంటాయి, ఒక్కోసారి సుప్రీంకోర్టు పనిచేస్తుంది, ఒక్కోసారి పనిచేయదు కూడా. ఇప్పుడు మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుంది, మళ్ళీ లాకప్లో పెట్టారు. కొత్త ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.